వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సిగ. భారత్ లదఖ్లో మన సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై కొండ చర్యలు విరిగిపడి 2 సైనికులు మృతి. కర్నూలు జిల్లాలో మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. ఇక వివరాలకు వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కిన పంచాయత్ ఏఈ అనిల్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 23 లక్షల బిల్లు కోసం 18,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన అనిల్ కుమార్ కోరుట్లకు చెందిన కాంట్రాక్టు వెంకటేశంతో 10,000 రూపాయలకు ఒప్పందం. మొదటగా 3,000 రూపాయలు తీసుకున్న ఏఈ మిగతా 7,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన అనిల్ కుమార్ ఇప్పుడు మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి, మాకు చేసిన ఫోన్ ఒకటి, అక్కడికి పోయిన తర్వాత మా పాప అపస్మారక స్థితిలో ఉన్నది అని వాళ్ళు మెట్ల మించలి కాలు జారి పడిపోయిందని చెప్పిండ్రు. ఒక జీవితాన్ని అయితే వాళ్ళు నాశనం చేసిండ్రు. పిటిషన్ ఇచ్చినాం, నిన్ననే ఇచ్చినాం. మేము నిన్న ఇస్తేనే పోలీసు వాళ్ళు ఏమన్నా మీరు పిటిషన్ ఇచ్చేదాకా మీకు న్యాయం జరగదే అన్నారు. నిన్ననే పిటిషన్ ఇచ్చినాము. కానీ ఇప్పటి వరకు నైట్ 10 o'clock ఇచ్చినాం, 10:30 వరకు ఇచ్చినాం మేము. కానీ ఇప్పటి వరకు వాళ్ళు తీసుకునే యాక్షన్ కూడా లేదు. మా పిటిషన్లో మేము రాసి ఇచ్చినాము, ఆ కాలేజీ యాజమాన్యము గుర్తింపును రద్దు చేయాలి, ఆ కాలేజీని క్లోజ్ చేయాలి, నా బిడ్డను నాకు తీసుకొచ్చేయండి. ఆ తర్వాత కాలేజీ ఏమైపోయినా పర్లేదు, వాళ్ళతో సంబంధం లేదు, నాకు కావాల్సిన నా బిడ్డ. వరంగల్ డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ కెడెట్ బాలబాలికలకు జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించడం జరిగింది. వరంగల్ నగరంలోని కెమిస్ట్రీ భవన్లో నిర్వహించిన జూడో పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 323 మంది క్రీడాకారులు పాల్గొనగా పోటీలలో 40 మంది క్రీడాకారులను 80 మంది బాలికలను వేటు ప్రాతిపదికన క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ నెల 5-6 తేదీలలో వరంగల్ జిల్లా కెమిస్ట్రీ భవన్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొనడం జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర స్థాయి పోటీలు వరంగల్లో జరుగుతున్న సందర్భంగా గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా గెలిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో ముందుండాలని రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కైలాష్ యాదవ్ క్రీడాకారులకు తెలిపారు. వరంగల్ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి స్థానిక కెమిస్ట్రీ భవనంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ కేడెట్ బాలబాలికల జూడో ఛాంపియన్షిప్ కార్యక్రమంలో ప్రారంభం
చేసుకున్నాం. ఇందులో సుమారు 322 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఇందులో 40 మంది క్రీడాకారులను, 80 మంది బాలికలను ఈ యొక్క ఛాంపియన్షిప్లో ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఎంపికైన వారు మరి టీవీ ఆగస్టు 5, 6 తేదీలలో మరి ఇదే ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వాళ్ళు ఆడి ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో పాల్గొనేవారు ఈ 5 టోర్నమెంట్లో నిర్వహించిన గెలుపొందిన వారు రానున్న రోజుల్లో జాతీయ స్థాయి పోటీలు, సబ్ జూనియర్ విభాగంలో బీహార్, మరి కేడెట్ విభాగంలో లక్నోలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొన్న క్రీడాకారులు వీళ్ళంతా మేము ఉదయాన్నే వారి యొక్క వేజ్ ధృవీకరణ పత్రం ఎంపిక చేసే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం, మళ్ళీ ఒరిజినల్స్ జిరాక్ తీసుకున్నాం. మళ్ళీ ఒరిజినల్స్ మరి టీవీ 3వ కార్యక్రమం 3 గంటలకు విధిగా అందరూ గెలుపొందిన క్రీడాకారులంతా విధిగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్, మోనోఫైల్, మున్సిపల్ ఏజ్ సర్టిఫికేట్, మరి జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వారు అడిగిన ఈ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ ఈ యొక్క సమర్పించడం జరుగుతుంది. మరి టోర్నమెంట్లో 33 జిల్లాల నుంచి సుమారు 480 మంది క్రీడాకారులు పాల్గొంటారు. వీరితో పాటు అఫీషియల్స్, తర్వాత కోచెస్, మేనేజర్స్, ఒక పెద్ద మెగా ఈవెంట్ ఇది విభాగంలో జరిగేది కాబట్టి వరంగల్లో జరుగుతుంది కాబట్టి మన కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు మన వరంగల్ జిల్లా పక్షాన మంచి నైపుణ్యంతో కోచెస్ శ్రద్ధ తీసుకొని జిల్లా పేరును రాష్ట్రంలో తీసుకురావాలని వారిని ప్రత్యేకంగా కోరుతూ దాని క్రీడాకారులు, కోచెస్, వాయు గారు అందరూ మరి టెక్నికల్ అఫీసర్లు కూడా వారికి సహకరించాలని కోరుచున్నాం. బెయిల్పై మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ విడుదల. మరో కేసులో కిషోర్ను అరెస్ట్ చేసిన పోలీసులను అడ్డుకున్న కిషోర్ కుటుంబ సభ్యులు కిషోర్ను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపణ. రెంటచింతల పిఎస్కు కిషోర్ తరలింపు. కిషోర్పై ఇప్పటికే పలు కేసులు నమోదు. తురాక కిషోర్కు బెయిల్, వెంటనే మరో కేసులో అరెస్టు. బెయిల్ రాగానే మళ్లీ వెంటనే అరెస్ట్ చేశారు. గుంటూరు జైలు వద్ద ఘటన. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తుకార కిషోర్పై ఉన్న పీడీ యాక్ట్ కేసును కోర్టు కొట్టివేయడంతో బెయిల్, వెంటనే వేరే కేసులో అరెస్ట్ను అడ్డుకున్న కిషోర్ కుటుంబ సభ్యులు కిషోర్ను రెంటచింతల పిఎస్కు తరలిస్తున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా నార్సింగి మున్సిపాలిటీ పరిధి ఫారెస్ట్ ట్రెక్ పార్కులో ఫారెస్ట్ అధికారులకు దొరకకుండా తిరుగుతున్న చిరుతపులిని ఎట్టకేటలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. గత గురువారం రోజు ఒక అధికారికి చిరుత కనిపించగా అతను ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. గత గురువారం నుండి వివిధ ప్రాంతాలలో సంచరించిన చిరుత చివరికి పట్టుబడిన చిరుతపులిని జూ పార్క్ తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏం లేదు సార్, డిలే అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ జనాలు పోగు అవుతారు, అంత న్యూసెన్స్ అవుతుంది. మాకు గేట్ దగ్గర ఉన్నారు కదా జనాలు, చాలా మంది వచ్చి మీడియా వాళ్ళు రానియలేదు సార్, లోపలికి రానియలే. ఇంకా వస్తున్నారు సార్, ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారు, చేస్తూనే ఉన్నారు సార్.
ఇప్పుడు వాళ్ళు కూడా తెలిసిపోతే పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా సార్, మీడియా ద్వారా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి అడగండి సార్, ఒకవేళ వాళ్ళు ఉన్నాడు తీసుకొని వస్తే దానికి బోన్ ఫుట్ కట్టడానికి తీసుకోరా బండి లేదు కార్లో మీకు ఆయన ఎవరైనా కర్నూలు జిల్లాలో యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా భారతదేశంలోనే ప్రారంభమైందని, పురాణాల్లో సైతం యోగా గొప్పతనాన్ని వివరించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి చదువులో రాణిస్తారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. పోటీలో ప్రారంభించాలని అది కూడా కోరుకుంటున్నాను సార్. డాక్టర్ శంకర్ శర్మ గారు అలాగే ఓకే జిల్లా స్థాయి క్రీడాకారుల ఉద్దేశించి జిల్లా స్థాయి యోగాసన కాంపిటీషన్ మరియు ప్రభాకర్ గారు, చిన్నశంకన్న గారు, మేడం గారు అందరికీ హృదయపూర్వకంగా యోగాసన కాంపిటీషన్స్ జిల్లా లెవెల్లో మన ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుండడము, వాటిలో సెలెక్ట్ అయిన వాళ్ళను స్టేట్ లెవెల్కు, నేషనల్ లెవెల్ కూడా ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతుందని ఇప్పుడే చెప్పినారు. ముఖ్యంగా ఏ స్పోర్ట్స్ అయినా, ఏ గేమ్ అయినా, ఏదైనా కానీ వరల్డ్లో ఎక్కడెక్కడో పుట్టిండొచ్చు, కానీ ఒకే ఒక్క యోగా మాత్రం 100% పేటెంట్ ఇండియా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది వేదాలకు, ఉపనిషత్తులలో కూడా ముఖ్యంగా కఠోపనిషత్తులో యోగా గురించి చెప్పడం జరిగింది. యాక్చువల్గా యోగా అంటే యూనియన్ అని,
అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ బాక్స్ మనం ముందుకు తీసుకుపోయినామంటే ఈవెన్ యుద్ధాలు కూడా ఆపేయచ్చు, మనుషులను ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా మనము మలచవచ్చు. కాబట్టి ఒక మైండ్, బాడీ, స్పిరిట్, సోల్ను ఏకీకృతం చేసేదే యోగా. యోగా మీన్స్ యూనియన్. వేదాలలో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాలలో, పతంజలి యోగ సూత్రాలలో ఈ యోగా గురించి చాలా చెప్పబడింది. యోగాను ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలని నేను మరి కోరుకుంటున్నాను. ఈ చిన్న పిల్లలప్పుడే యోగా వైపు అట్రాక్ట్ అయినారంటే నిజంగా ఈరోజు పండగ చేసుకోవాలి మనము. దీనికంతా కృషి చేస్తున్న వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ డాక్టర్ శేఖర్ శర్మ, సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మహబూబాబాద్ జిల్లా గార్లాలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని నిలదీత. వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్. గార్ల మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యను మున్నేరు వాగుపై అడ్డుకున్న ప్రజలు. బ్రిడ్జి మంజూరు కాకపోతే మీతో పాటు కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం ఉద్యమాలు చేస్తా అని చెప్పి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కోరం కనకయ్య బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే అధికార పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగబోనివ్వమని హెచ్చరించిన గ్రామస్తులు. ఎవరైనా దాంట్లో 10 సంవత్సరాలంటే ఎవరు నువ్వు 10 సంవత్సరాలు లేవా మాట్లాడుతున్నావు. దానికోసమే హైదరాబాద్ పోయినప్పుడు తీసుకొని ఉన్నాం. అది అవుతుంది. భారత్లోని లదఖ్లో మన సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపైన కొండచర్యలు విరిగిపడి 2 సైనికులు పరంపదించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ड्राइवर उसी अंदर ही फंसा है। సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఓం శాంతి బ్రహ్మకుమారిలు ఆచార వ్యవహార శైలి పట్ల మహిళలపై అసభ్యపరంగా వ్యవహరిస్తున్న మైల రాధాకృష్ణన్ వెంటనే శిక్షించాలని నిరఖర శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు ఎల్ మంజుల అన్నారు. కర్నూలు మండలం పరిధిలోని లొద్దిపల్లె గ్రామం నివాసం ఉంటున్న ఓం శాంతి బ్రహ్మకుమారి మహిళ రాధాకృష్ణ మహిళలపై పదే శారీరక వేధింపులకు, ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్లు నిరఖర శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు ఎల్ మంజుల కర్నూలు పట్టణంలోని అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశంలో వివరించారు. అంతేకాక వినాశనం పేరుతో హిందువులను భయపెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని అన్నారు. ఎవరైనా పాపాలు మీరిపోతే వాళ్ళు సంప్రదించవచ్చు అని చెప్పి అప్పుడు కర్నూలు నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి.
నా పేరు మంజుల. నేను నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాలిని. సో ఇక్కడ ఈ కర్నూలుకి ఈరోజు ఓం శాంతి బ్రహ్మకుమారి సంస్థలో ఉండే రాధాకృష్ణ చేసే మోసాల గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ నిర్వహించాము. సో ఇతను ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల ఆర్థికంగా మరియు లైంగికంగా దోపిడీకి పాల్పడుతున్నారు. సో బాధితులు నాకు ఫోన్ చేసి చెప్పారు. సో ఒకసారి లొద్దిపల్లిలో ఉన్న వాళ్ళ సెంటర్కి కూడా వెళ్ళి మాట్లాడాను. అతను ఏం సమాధానం ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ కర్నూలు జోన్ ఇన్ఛార్జ్ ఎవరైతే మీరక్కయ్య ఉన్నారో అక్కయ్యతోటి కూడా మాట్లాడితే అవును అతను అలా చేస్తున్నాడని చెప్పేసి సంస్థ నుంచి బహిష్కరించారని చెప్పి కూడా కన్ఫర్మ్ చేశారు. సో దానికి సంబంధించిన పేపర్ కట్టింగ్స్ కూడా ఇచ్చారు. సో ముఖ్యంగా ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి. ఈ బ్రహ్మకుమారి సంస్థ ద్వారా ఆహార నియమాలు అని చెప్పి ఒక అంటరానితనమని ఒక సాంఘిక దురాచారాన్ని వ్యాప్తి చేయిస్తున్నారు. చాప కింద నీరులాగా కుటుంబ వ్యవస్థ అన్నది కూలిపోతుంది. తర్వాత ఆడపిల్లల్ని శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఆ తర్వాత ఇక బానిసత్వము, దోపిడీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ప్రజలు ఈ విషయంలో అవగాహన పెంచుకుని వాళ్ళు మోసపోకుండా, ఇతరులు మోసపోకుండా ఈ విషయం మీద అందరినీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు వచ్చాము. సో ముఖ్యంగా శివుడి పేరు మీదే జరుగుతున్నాయి. సో శివుడు ఖచ్చితంగా కాపాడుతాడు. కానీ అవగాహన పెంచుకుని సెంటర్కి వెళ్ళకపోవడమే మంచిదన్నది మేము ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ అంటే ఆ సంస్థ నుంచి తీసేసిన పేపర్ కట్టింగ్స్ వాళ్ళ ఓన్ జోన్ ఇన్ఛార్జే చెప్పారు. తర్వాత బాధితుల వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. సో ఇవే ఇక్కడ ఉండే ప్రూఫ్. మంజుల. ఎవరు మేడం? ఆర్థిక అతని పేరు రాధాకృష్ణ. లొద్దిపల్లి సెంటర్లో అతను సరెండర్ బ్రదర్. అక్కడ సమర్పితమయ్యాడు. సో వెళ్ళి కలిశాను, అడిగాను, కానీ ఏమీ చెప్పలేదు. నూతన సఖీ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు. హన్మకొండలోని 6వ డివిజన్లో 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ సుధారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళలు హెల్ప్ లైన్ 181కి డయల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హింసకు గురైన మహిళలు, బాలికలకు అవసరమైన సేవలన్నింటినీ ఒకే చోట ఈ సఖీ కేంద్రం అందిస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడారు. నేను పంపిస్తాను. ఓకే కొట్టుకుంటే అలాంటి ఒకటి దగ్గర జరుగుతాను. లక్ష్మి ఆయనతో కూడా కొట్టండి, ఆయనతో కూడా కొట్టండి. అన్నయ్య
ఓకే సార్. ఓకే. శాసనసభ్యులు నాగరాజు గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి, కార్పొరేటర్ మధు గారికి, అనితారెడ్డి గారికి మరియు సిబ్బంది స్టాఫ్ అందరికీ కూడా పేరు నమస్కారాలు. సుమారు 68 లక్షల రూపాయలతోటి ఇది నిర్మించడం జరిగింది. దీని ప్రారంభం విప్లవాత్మకమైన మార్పులలో మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల పైన జరిగే అత్యాచారాలు, అలాగే అమ్మాయి ఎక్కడైతే సేఫ్టీగా ఉండగలుగుతుందో అక్కడ ఉంచడం వారిని, లేదు మా పర్యవేక్షణలో ఉంటామంటే ఇక్కడున్న అందరూ మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణలో నుంచి వారి సెంటర్కు మా యొక్క ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే హోంశాఖ వారి చేతుల్లో ఉంది కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో ఇంకా ఏమైనా వసతులు ఉన్నా కూడా అన్నగారి ద్వారా, మా ద్వారా, మేయర్ గారి ద్వారా కూడా మేము ఎప్పుడు ఎల్లవేళలో అందుబాటులో ఉంటామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.